నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులు రైతన్న గుండెలపై గుణపాల్లా మారాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వరుణుడి తాపం రైతన్నలకు శాపంగా మారింది. పంట కోసి కళ్ళాల్లో ఎండబోసిన వరిధాన్యం అకాల వర్షాలకు తడిసి ముట్టయింది. తడిసిన ధాన్యం చూసి రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఒక్కొక్క సంచి చీకిపోయిన సంచి ఇగో పడుతుంటూ చూసిపోతున్నది. ఇది ఇది ఆ సంచి ఇవ్వడం కొత్త సంచులు ఏదైనా గవర్నమెంట్ ఆడో ఫోన్లో చెప్తాడు, కాదు టీవీలో చెప్తాడు. ఎవడు హరీష్ రావు కొత్త బారదాను ఇవ్వాలి అని చెప్తాడు. ఈడేం బారదాను ఉన్నది, చీకిపోయిన బారదాను ఉన్నది. ఏమైనట్టు కొత్త బారదాన్ ఆయన అంటే ఈడు ఉండాలి కదా. అవునప్ప, 100% రాకపోతే మనకి 50% అన్నా రావాలి కదా. రాదు, ఏమైంది? ఏమైనట్టు ఆ బారదాన్ అడిగే దిక్కేలేడు రైతులు. ఏమన్నా నాదేం పోతుంది అనుకుంటా ఒకరిని. ఇప్పుడు నేను అన్నోని మీద గుద్ద తెగుతారు. ఇది కూడా చెప్తున్నా. ఇంట్లోకి వెళ్ళి 108 బస్తాల ఒడ్లు కాంట పెట్టి జోకితందుకు నింపి పెట్టిండు. ఎట్లున్నాయి చూసుకో, ఒడ్లు గారుతున్నాయి. ఇటువంటి ఇంకా లోపల మస్తున్నాయి. ఒక్కొక్కటి ఈ ఆకులు ఈరుచుకుంటా వాళ్ళు పెట్టిర్రు. ఏమంట ఇది ఏమిడుకోవడానికి వ్యవస్థ తీసుకుంటామనడం ఏమది, చివరికి ఈ విధంగా చేయడం ఏమది. మళ్ళా రెండోది 2 కిలోలన్నర ఒడ్లు జోక్తున్నారు. కింటలకు 6 కిలోల బియ్యం నుంచి 7 కిలోల బియ్యం ఒడ్లు పోతున్నాయి. దాని మీదకే లెక్క కట్టండి. ఇప్పుడు 2.5 తీసినప్పుడు 80 కిలోలకు 5 కిలోల వడ్లు. క్వింటల్కి ఏమవుతుంది? మళ్ళీ 1.5 కిలోన్నర పోతుంది. 7 కిలోలు 150 రూపాయలు నువ్వే కట్ చేసుకుంటున్నావు. యువతలో 100 రూపాయలు ఖర్చు వస్తుంది. మళ్ళీ దున్నేటప్పుడు, చేసేటప్పుడు, నింపేటప్పుడు ఈ ఒక్కొక్క బస్తాకి 7 రూపాయలు కాంట. ఇవన్నీ వైటాల కన్నా వానికే మిగుతుంది తోక. ఒక మనసు ఏమో 1700 పెట్టి. ఆందోళన మండలం నుంచి మాట్లాడుతున్నా. ఆందోళన అది ఇక్కడ ఒడ్లు తెచ్చి నేను వారం అంటే 4 రోజులు అవుతుంది. ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, ఇబ్బంది అవుతుంది చాలా. సంచులు నింపి పెట్టినాక కూడా అవి కాంట చూపట్లేదు. ఇక్కడ అమ్మాయిలు కూడా సరిగా ఉండలేరు టైంకు. సార్ కూడా రెస్పాన్స్ ఇస్తలేడు ఒడ్లు తీసుకుంటా అంటుండు, కాంట పెట్టిస్తున్నట్టు. ఆల్రెడీ నింపి పెట్టినా నైట్ పొద్దుగానే సాయంత్రం కాగానే వర్షాలు వస్తున్నాయి. మళ్ళీ నాన్నయ్య మళ్ళీ నింపాలంటే ఇబ్బంది అవుతుంది మాకు చాలా. ఇప్పుడు ఎట్లా ఇది పరిష్కారం మాకు చెప్పండి. ఎంత నష్టం అయింది? నష్టం మేము కాలేదు అంటే నష్టం ఇప్పుడు నాన్నే కదా సార్. నాన్నే ఎందుకు మాకు ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు చాలా. అది పరిష్కారం. రాలేడు. వీడు అడిగేటోళ్ళు ఎంత మంచి పనుల్లో చూసుకోర్రి. అడిగాం సార్, ఇక్కడ అడిగినాం, ఆల్రెడీ అడిగాం. కాంట పెట్టుకోవడం మధ్యాహ్నం గట్టిగా అడగలేరు. మరి రైతులు ఇంతగానో ఇది అవుతారు, సఫర్ అవుతారు. దాని కారణం మీరే అంటారు, అధికారులే అంటారు. మరి ఏంది? అధికారులే అంటారు సక్రమంగా చూసుకుంటలేరు, బరదాన్ లేదు అనేసి మాట్లాడుతారు. చిక్కిపోయిన బరదాన్లు చూపిస్తారు. మరి ఎట్లా నింపుతారు? మీకు తెలియదా అది ఎట్లా నింపుతారు అనేసి? బాగా తీసుకొని వేరే ఇస్తున్నాం కదా వాళ్ళకి. ఆడిచ్చారు, కనబడుతున్నాయి కదా. ఇచ్చి మళ్ళీ బాగా మళ్ళీ తీసుకొని వేరే ఇస్తున్నాం. ఎప్పుడు ఇస్తారు? అంతా అడిచిన తర్వాత నిన్న ఎప్పుడు వచ్చారు తెలుస్తుంది కదా? తెలియదు కదా.
దీనికి ఏమంటారు మీరు? ఎవరు ఇవి అనుకోకుండా వర్షం వస్తే మనం చేస్తామన్నా. మళ్ళీ ఎండపోయాను ఈ 30. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ జాతీయ నాయకులు అమిత్ షా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఖండించారు. తెలంగాణ వ్యాప్తంగా మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, మోడీ యొక్క అనుచరులు అమిత్ షా గారు, అలాగే వారి తెలంగాణ సైనికులు అన్నబడి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వీరంతా కూడా తెలంగాణ బిడ్డల గురించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం యొక్క అభ్యర్థులు మనిషి ఎప్పుడు కూడా తెలంగాణ మీద విషయం చెబుతూ, మరి తెలంగాణ అభ్యున్నతిని ఎప్పుడు కూడా మోకాలడుతూ, ఎప్పుడు ఇక్కడ సజావుగా సాగే పరిపాలన అడ్డం పలుకుతూ లేనిపోని చికాకు సృష్టిస్తున్నారు. అందులో భాగమే ఈ మధ్య వాళ్ళు సంగ్రామయాత్ర లాంటిది ఒకటి చేశారు. బండి సంజయ్ గారు బాగానే చేశారు. కానీ ఏం పెట్టుకొని చేశారో నిజంగా ఒక గిరిజన ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నాను. మరి ఆనాడు సమైక్య పాలనలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత వీరు చేసిన తెలంగాణ న్యాయం ఏంటంటే తెలంగాణలో తెలంగాణకు తలమానికమైన 7 మండలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలపడం, ఇది మాత్రం ఒకటి చేయగలిగారు తప్ప వేరే కార్యక్రమం ఏం చేయలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా అన్ని రంగాల్లో ముందుకు పోతూ దేశానికి తలమానికంగా ఒక దిక్సూచిగా మరి అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంటే దీన్ని చూసి ఓర్వలేక ఎటు తిరిగి ఈ యొక్క తెలంగాణలో ఒక అద్భుత సృష్టించాలనే ఉద్దేశంగా మరి మోడీ గారు ప్రతి విషయంలో కూడా మరి మోకాలడుతూ అడ్డు జరుగుతున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య శనివారం నాడు ఈ మధ్యనే ఆయన అమిత్ షా గారు యొక్క తెలంగాణ విజిట్కి వచ్చారు. ఆయన వచ్చేసి మరి ఆ సిటీలో తుక్కుగూడ అనే ప్రాంతంలో పెట్టారు. అందులో ఏం మాట్లాడతారండి? నిజంగా చెప్పేదానికి చేసేదానికి ఒకటి కూడా సంబంధం లేదు. టోటల్గా అబద్ధాల ఫ్యాక్టరీగా తెలిసారు అమిత్ షా గారు. ఆయన చాలా పెద్ద మనిషి అనుకున్నాం, కానీ నిజంగా మా గిరిజన ఎమ్మెల్యేగా మా గిరిజన వాళ్ళు ఎప్పటికీ చెప్తున్నారు ఏంటంటే నిజంగా అంత అబద్ధాల యూనివర్సిటీ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారని చెప్పేసి అది బీజేపీ, అందులో అమిత్ షా మాత్రం చెప్పక తప్పదు. నిజంగా వాళ్ళకి ఏ మాటలతో చెప్పాలా? ఇంత మాటలు కాదు, వాళ్ళకి ఇంకా చెప్పాలి, ఇంకా మొత్తం అబద్ధ మాటలతో ఉత్తరం చెప్పాలంటే. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు పరిధిలోని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికల సాధికారత కోసం ఎన్టీపీసీ చేపడుతున్న కృషి పట్ల పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అభినందించారు. సోమవారం సాయంత్రం స్థానిక పీటీఎస్ కాలనీలోని స్కూల్లో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాలికల సాధికారత క్లాసులను సందర్శించారు. సందర్భంగా కొంతమంది బాలికలతో మాట్లాడారు. మిషన్ మీద ఉంటే ఎవరు గుర్తురారు. ఆ మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు కష్టం వచ్చినా కష్టం అనిపించినా మనం ఉంటే మనకు భవిష్యత్తు బాగుంటుంది. రైట్? ఇంకొకరు ఎవరు చెప్తారు, ఇక ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సేమే, అర్థమైందా? అట్లా భయపడొద్దు, కాన్ఫిడెన్స్ ఉండాలి. రైట్? సో ఎనీబడి ఫ్రమ్ గుడ్ గర్ల్ బెటా, ఏం పేరు నాన్న? అమూల్య. రైట్? ఏమేమి నేర్చుకున్నామో చెప్తాలి.
డ్యాన్స్, సింగింగ్, లైఫ్ స్కిల్స్, ఈవీఎస్, మ్యాథ్స్, ఇంగ్లీష్. డాన్స్లో ఏ పాట మీద డాన్స్ నేర్చుకున్నావు? పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ గ్రామాల ప్రజలు ఆరోగ్యంగా జీవించాలని ముర్మూర్ అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల అన్నారు. సోమవారం జాతీయ డెంగ్యూ నిర్మూలన దినోత్సవ సందర్భంగా అంతర్గా మండలం ముర్మూర్ గ్రామంలో డెంగ్యూ నివారణపై ప్రజలను చైతన్యపరుస్తూ విద్యార్థులు, ఆశా వర్కర్, మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా తదితర అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవము, నివారణ దినోత్సవము. ఎందుకంటే ముందు వర్షాలు పడడము, దోమలు, ఈగలు అన్నీ జమ కావడము, దాని వలన డెంగ్యూకు ప్రజలంతా గురి కావడం జరుగుతుంది. అందుకే మనం అందరము నీళ్లు నిల్వ ఉంచకుండా కాలువలు శుభ్రపరుచుకుంటూ మన పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ డెంగ్యూ వ్యాధి రాకుండా చూసుకోవడం మన బాధ్యత. అందుకే మా అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవం గురించి ర్యాలీ తీసినాము. దానికి మా పరిసరాల పరిశుభ్రత చేయాలని అందరికీ అవగాహన చేస్తూ గ్రామంలో ర్యాలీ తిరిగినాము. మా అంగన్వాడీ కేంద్రంలో కూడా మొదటి కమిటీ సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కమిటీ సభ్యులు, గర్భిణీలు, బాలంతలు, ప్రీ స్కూల్ పిల్లలు అందరం కలిసి ఈ ర్యాలీలో పాల్గొని మనమందరం ఇంకొక 10 మందికి ఈ డెంగ్యూ నివారణ గురించి చెప్పాలి, మనము వాళ్ళను పరిసరాల పరిశుభ్రతగా ఉంచుకునేటట్టు చూడాలని అందరికీ అవగాహన చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. రామగుండం కార్పొరేషన్లోని క్రాంతి మహిళా పొదుపు సంఘంలో డబ్బుల గోల్మాల్ సంచలనం సృష్టిస్తోంది. కంచె చేను మేసిన మాదిరిగా ఆ గ్రూప్ సభ్యులందరికీ భరోసాగా నాయకత్వంగా ఉండాల్సిన గ్రూప్ లీడరే లెక్కలు చూపించకపోగా గోల్మాల్ చేస్తున్న విధానంపై కార్పొరేషన్లో గందరగోళం నెలకొంటుంది. ఈ క్రాంతి మహిళా పొదుపు సంఘం గ్రూప్ లీడర్ 4 లక్షలకు పైగా డబ్బులకు సంబంధించి లెక్కలు చూపించకపోవడాన్ని సభ్యులంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రస్తుత కమిషనర్కు ఫిర్యాదు చేయగా ఈ క్రాంతి మహిళా పొదుపు సంఘం లీడర్ మనోహర్కు సమాచారాన్ని అందించి లెక్కకు రాకుండా పోతున్న 4 లక్షల రూపాయల లెక్కలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. సంబంధించింది కాకుండా అంతకుముందు 3,80,000 లోన్ వచ్చింది 2013లో. అప్పుడు కూడా ఆమె 80,000 గురించి మాకు చెప్పలేదు. 10 మంది సభ్యులకు 30,000 మాత్రమే వంచింది, 3 లక్షల లోనే వంచింది. ఆ 80,000 కూడా ఏం చేసిందో తెలియదు. వాటి వడ్డీ కూడా మా మీద వేసింది. అయితే మాకు ఇంత సడన్గా అనుమానం ఎందుకు వచ్చిందంటే, మేము 7 లక్షలు తీసుకున్నా 7,60,000 కట్టినా కూడా మాకు మనిషికి 30,000 వడ్డేసింది. మళ్ళీ ఆ 30,000 వడ్డీ రాజ్ సార్ అనే వ్యక్తిని పిలిచి, ఆ సారు మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి సీఓ అని చెప్పి బ్యాంకు వాళ్ళు పంపించారని చెప్పి లెక్కలు చెప్పించి
మనిషికి 30,000 పడ్డదమ్మా మీకు వడ్డీ అని సార్తో చెప్పించింది. ఆ సారు వాళ్ళ ఇంటికే వచ్చి చెప్పిండు లెక్కలు చేసి పేరు నోట్ మీద బుక్కులను బట్టి కాదు. అట్లా చెప్పారు. అట్లా చెప్పిన వాళ్ళే మేము అనుకున్నాం 7,60,000 కట్టాక కూడా మళ్ళీ ఇంత వడ్డెందుకు పడ్డది మాకు అని చెప్పేసి మేము బ్యాంకుకి పోయి స్టేట్మెంట్ ఇట్లా తీసుకోవడం జరిగింది. తీసుకొని డైరెక్ట్ రజనీ మేడంని కలిసినాం. రజనీ మేడంని కలిస్తే రజనీ మేడం మేము వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకున్నారు. మేడం సరైన న్యాయం చేస్తామని మాకు మాట ఇచ్చారు, చేస్తున్నారు కూడా, తన శక్తి మేరకు చేస్తున్నారు మాకు సాయం. మేడం సార్ దృష్టికి తీసుకుపోయి ఆడిట్ చేయించారు. ఆడిట్ చేయించిన తర్వాత 4,77,800 అని తేలినా కూడా నేను లేనప్పుడు చేసిర్రు అని చెప్పేసి మళ్ళీ చేయాలని చెప్పేసి చెప్పింది ఆర్పి మనోహరకు సమైక్యకు సంబంధించి నేను వాళ్ళ అధ్యక్షురాలి. కానీ నాకు ఎటువంటి సమాచారం తెలియదు. ఏదన్నా సమాచారం కావాలన్నా నీకు అవసరం లేదు, నీకు సంబంధించింది ఏం లేదు, నేను చూసుకుంటానని చెప్పేసి అంటది. లెక్కలు అడగద్దు, బుక్కులు అడగద్దు, ఏది అడగద్దు, అన్నీ ఆమె చూసుకుంటుంది. నాకేది తెలియదు. అంతేకాకుండా ఈ 7,50,000 లోన్లకు వెళ్ళి రాజమన్ అనే వ్యక్తికి 20,000 ఇచ్చి ఆమెకు ఇంటి అవసరం మేరకు పొదుపు డబ్బులు అడిగింది. పొదుపు డబ్బులు అడిగితే ఆమెను ఏం చేసింది, 20,000 ఇచ్చినాక వారం రోజులకు బెదిరించి నేను లోన్లకు వెళ్ళే ఇచ్చినాను, నువ్వు ఎవరికన్నా చెప్తే మంచిగా ఉండదు అది నన్ను బెదిరించి ఆమెను భయపెట్టి ఎవరికి చెప్పొద్దని చెప్పేసి మాకు తెలియకుండా చేసింది విషయం. ఆమె 20,000 మనోహరం 30,000 తీసుకున్నారట. ఆమె ఇప్పుడు మాకు చెప్తుంది మాకు ఇన్ని రోజుల సంది ఆ విషయం తెలియదు. ఆమె డబ్బులు వేయని విషయం కూడా ఇప్పుడు అంటుంది, నేను చెప్తే వేయలేదు డబ్బులు అని చెప్పేసి అంటుంది. మీటింగ్కి వెళ్ళినందుకు మమ్మల్ని ఎట్లా పడితే అట్లా తిట్టింది. అది విషయం జరిగింది. ఈ ఆడిటింగ్ జరిగింది ఆయన సిఓ రాజ్ కుమార్ అనే సార్ మున్సిపల్ ఆఫీస్కి సంబంధించిన సార్ కాదు. ఆ సార్ 5 సంవత్సరాల క్రితమే తీసేయబడ్డారట. మాకు తెలీదు. మేము మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పేసి ఆడిటింగ్ చేపించింది. ఆ సార్తో చేపించి మనిషికి 30,000 పడ్డని చెప్పి టీఆర్ఎస్ నాయకులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో రైతులకు అన్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతులను అరగోస పెడుతున్నారని సోమారపు ఆరోపించారు. మా అధ్యక్షుడు బండి సంజయ్ గారిని, నరేంద్ర మోడీ గారిని అవమానపరిచే విధంగా కేటీఆర్ గారు మాట్లాడాలని మేము ఖండిస్తున్నాం. కనీసం మీ ఏజెంట్తో చూసుకోవాలని వారికి తెలియజేస్తున్నాం. ఒక డిఫాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఒక డీసెన్సీ మెయింటైన్ చేసిన బాధ్యత మీకు ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. సడన్గా ఎన్నికలు వచ్చేటప్పటికి కేంద్రాన్ని దూషించడం దుర్మార్గం. మీరు చెప్పిన సైన్స్ సిటీ రాకపోవడం కారణం మీరే. దానికి కావాల్సిన 25 ఎకరాల స్థలాన్ని మీరు ఇవ్వలేదు. కోచ్ ఫ్యాక్టరీ రావడానికి అపరాధం మీదే. దానికి కావాల్సిన స్థలాన్ని కేటాయించి దానికి కావాల్సిన వసతులు కల్పించడం. అదేవిధంగా వరంగల్ జిల్లాలో సైనిక స్కూల్ రాకపోవడానికి కూడా కారణం మీరే. ఇంతెందుకు ఎంతో కష్టపడి నేను సాధించుకున్న ఈఎస్ఐ హాస్పిటల్ రామగుండంలో స్థలం ఇవ్వకుండా 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండదు. కలెక్టర్ని కలిసిన, ఎన్టీపీసీ వాళ్ళని కలిసిన, ఎంతమంది కలిసినా కదలడం లేదు. ఇట్లాగే అన్ని స్కీములు మీరు పట్టించుకోక మీ పనుల్లో మీరు బిజీ ఉండి, మీ ఆదాయ సంపాదన కోసం మీరు బిజీ ఉండి నెగ్లెక్ట్ చేసి కేంద్రాన్ని తిడితే వచ్చే లాభం ఏం లేదు. అది సూర్యుడి మీద ఉంచినట్టే ఉంటుంది. నరేంద్ర మోడీని వాళ్ళ ప్రపంచమంతా కొనియాడుతున్నారు. వాళ్ళ మీద దేశం సుభిక్షంగా, దేశ రక్షణను అతి పటిష్టంగా చేసి గొప్పగా ముందుకు తీసుకెళ్ళి అగ్రరాజ్యాలు సైతం నరేంద్ర మోడీకి గొప్ప విలువను వచ్చి ఇవాళ ప్రపంచంలో గొప్ప నాయకుడు చెప్పుకున్న నరేంద్ర మోడీని మాట్లాడడానికి కనీసం ఇది నోరెట్లు వచ్చిందో నాకు అర్థమవుతుంది. ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నా కనీసం సంస్కృతి, పద్ధతి, భారత ఉండాల్సిన అవసరం మీకున్నది. అందుకని ఈ రోజులో ఇక్కడ ఎన్నోసార్లు మీరే చెప్పుకున్నాం, ఎన్ని వేల కిలోమీటర్ల హైవేస్ తెచ్చుకున్నామని. అవి నరేంద్ర మోడీ ఇచ్చింది కాదా? ఈఎస్ఐ హాస్పిటల్ 2018లో శాంక్షన్ చేయించాడు. అప్పుడున్న బండారు దత్తాత్రేయ గారు, అప్పుడు నరసింహారెడ్డి గారు లేబర్ మినిస్టర్ గారు, వీళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసి శాంక్షన్ చేయించాను. ఈ రాష్ట్రంలో మూడిటితో పాటు 3 నాది కూడా ఒకటి రికమెండ్ అయింది. అనుకోకుండా నా అదృష్టం కోసం
అక్కడున్న కమిటీలో ఏఎస్ఐ కమిటీలో మా మిత్రునికి డైరెక్టర్గా పోస్ట్ వచ్చింది. ఆయన రిక్వెస్ట్ చేసిన అదొకటి ఇది అప్రూవ్ చేయడం అంటే దీన్ని అప్పటికే ఎజెండా రిలీజ్ చేసి టేబుల్ ఎజెండాలో పెట్టి దీన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలోని బాధితుల ఆవేదన. చిలువేరు కుంకుమరాణి భర్త రాములు వారి ఫ్లాట్లు ఖాళీ స్థలం సర్వే 132/A నెంబర్ గల ఉన్న 180 చదరపు గజాల ఫ్లాట్ను నాలా వెంకరెడ్డి అనే వ్యక్తి నా ఫ్లాట్ను కబ్జా చేసుకున్నారని కోర్టును ఆశ్రయించగా కోర్టులో ఉన్న స్థలాన్ని కోర్టు తీర్పు రాకుండానే అక్రమంగా రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపడుతున్నారని, ఎలాంటి ఆదేశాలు రాకుండా అధికారుల దగ్గరకు పోతే వారు ఎలాంటి చర్యలు తీసుకుంటలేదని వాపోయారు. చట్టాన్ని గౌరవించి అక్కడి ఆ ప్రాంతం మీదకి పోవడం లేదు. అయినా కూడా మనసు ఆపుకోలేక మా భార్య గారు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి చూడడానికి పోతే ఈ నార్ల వెంకరెడ్డి ఆమె పైన చేసుకొని ఆమెను దూషిస్తూ చేయబట్టి లాగడం మూలంగా చేతి గాజులు పెట్టించుకొని ఆ విషయం మరుసటి రోజు ఇన్స్పెక్టర్ గారికి ఒక దరఖాస్తు ఇస్తూ పోయినప్పుడు ఇన్స్పెక్టర్ గారు అతని వాళ్ళ కానిస్టేబుల్ అయిన నార్ల వెంకరెడ్డి గారిని సమర్థిస్తున్నారు కానీ వాళ్ళని బెదిరిస్తున్నారు. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయే పరిస్థితి లేకుండా మనం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ఈ విషయాలని గమనించి చట్ట ప్రకారం ఇచ్చేసి కోర్టు తీర్మానం వచ్చేంత వరకు అక్కడ పనులు ఆపకుండా అక్కడ పనులు ఆపుకుంటూ మాకు న్యాయం చేయాలని అధికారులను నేను వేడుకుంటున్నాను. నాకు జాగ మీద అన్యాయం జరుగుతున్నది. 1980 సంవత్సరంలో మా నాన్నగారు 104 జాగ ఉన్నాడు. దానికి సంబంధించిన దస్తావేజు. ఆ తర్వాత మా నాన్నగారు 1993లో మరణించినాడు. మరణించిన తర్వాత ఈ జాగ మా అమ్మ అనసూయమ్మ పేరు మీద పౌతి అయినది. ఆ తర్వాత 2000 సంవత్సరం మేము 5 అన్నదమ్ములము. 2000 సంవత్సరంలో మా అన్నయ్య అయిన కృష్ణ చనిపోయాడు. ఆ తర్వాత మేము అందరం కలిసి కుటుంబ సభ్యుల ద్వారా నేను ఈ 4.5 గుంటల జాగాను జీపీఏ చేసుకున్నాను నా పేరు మీద. జీపీఏ తర్వాత మళ్ళీ 2008 సంవత్సరంలో మా భార్య పేరు మీదకి 323 గజాల జాగా రిజిస్ట్రేషన్ చేయించి తహసీల్ ఆఫీస్లో ప్రొసీడింగ్ చేయించుకున్నాను. ప్రొసీడింగ్ తర్వాత నా భర్త పేరు రాములు. మా జాగా సిల్వర్ అది పాలకేంద్రంకు ఆపోజిట్గా ఉన్నది. అక్కడ ఇంటి పనులు జరుగుతున్నాయని నాకు ఫోన్ ద్వారా తెలిసినది. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ నేను నాల్రా వెంకటరెడ్డి. అక్కడికి నేను పోతే ఆయన నా చేయి పట్టి గుంజి కింద పడేసిండు. ఈ నల్ల పైపు తోటి కొట్టడానికి వచ్చిండు. మళ్ళీ కంకర్రాయితో కూడా కొట్టడానికి వచ్చిండు. కింద పడంగానే గాజులు గుచ్చుకొని ఇక్కడ నొప్పి అవుతున్నది నాకు అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు అక్కడికి ఎందుకు పోయినారని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇక్కడైనా అధికారులు స్పందించి నాకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేసిన ఎస్ఐ చంద్రశేఖర్. లక్సెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట దౌడేపల్లి ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని ఎస్ఐ చంద్రశేఖర్ మంగళవారం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఇమేజ్ గారి చేతుల మీదుగా వెంకట్రావుపేట విద్యార్థులకు హెచ్ఎం గారు ఇస్తున్నారు. అక్షయ్ రండి. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్ దౌడపల్లి వారికి ఎస్ఐ గారి చేత మీదుగా 10th క్లాస్ పరీక్ష ప్యాడ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ దౌడపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వాళ్లకు మేము మా లక్ష్మీపేట పోలీసు వారి తరఫున
ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయాల్సింది, ఎవరైనా అందరూ కూడా జనరల్ మీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ తర్వాత జాబ్స్ అప్లై చేసి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు అందరం కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ క్వాలిఫికేషన్ దాటి వచ్చిన వాళ్ళందరం కూడా. ఈవెన్ మీ గంగాధర్ గారు మన యువ నాయకులు కూడా, ఆయన కూడా ఎంసీఏ చదువుకున్నారు. సో కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా ఇక్కడ మేము చెప్పే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి దౌడపల్లి 2 స్కూళ్లకు చెందిన విద్యార్థులకు కూడా మా లక్షపేట పోలీస్ తరఫున ఇక్కడ పరీక్షా సామాగ్రి అనేది మేము ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు కూడా 10వ తరగతి పరీక్షలు ఎలా రాయాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటివి ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. సో మా లక్షపేట పోలీస్ తరఫున 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా పరీక్షలకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అటువంటి మీరు రైతులకు కూడా మా లక్షపేట పోలీస్ తరఫున ఇక్కడ పరీక్షా సామాగ్రి అనేది మేము ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు కూడా 10వ తరగతి పరీక్షలు ఎలా రాయాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటివి ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. సో మా లక్షపేట పోలీస్ తరఫున 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా పరీక్షలకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అటువంటి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, ఈ చక్కని కార్యక్రమంలో ఒక పాయింట్ కూడా ఏంటంటే సైబర్ క్రైమ్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. మీకు అందరూ కూడా తెలుస్తారు పెద్దలు. వాటిలో మీరు సెల్ అనేటువంటిది ఎంత అవసరమో అంతే ఉపయోగించుకోవాలి. దానిపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనేకమైనటువంటి అవకతవకలు సెల్స్ ద్వారా జరుగుతున్నాయి, దోపిడీలు, నేరాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ దిశగా మీరు అందరూ కూడా అవేర్నెస్ను పెంచు చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖ వారికి, అందరికి, అథారిటీస్ అందరికి కూడా యాజ్ ఎంఈఓగా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు మంచి ఫలితాలను పొంది మీరు వెంకట్రావుపేట మన లక్షపేట మండలంలోనే తలమానికంగా ఉండాలని చెప్పేసి వెంకట్రావుపేట స్కూల్ వాళ్ళకు మరియు దౌడపల్లి వాళ్ళకు హృదయపూర్వకమైనటువంటి సూచనలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా అడ్వాన్స్గా అభినందనలు తెలియజేస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా మేము వెంకట్రావుపేట గ్రామంలో వెంకట్రావుపేట మరియు దౌడపల్లి 2 స్కూళ్లకు చెందిన విద్యార్థులకు కూడా మా లక్షపేట పోలీస్ తరఫున ఇక్కడ పరీక్షా సామాగ్రి అనేది మేము ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు కూడా 10వ తరగతి పరీక్షలు ఎలా రాయాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటివి ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. సో మా లక్షపేట పోలీస్ తరఫున 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా పరీక్షలకు ఆల్ ద బెస్ట్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 18 మంది లబ్ధిదారులకు చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఆడపడుచుకు 1,116,000 రూపాయలను కళ్యాణలక్ష్మిగా కానుకగా అందిస్తున్నారన్నారు. ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది అనేది మా చెల్లెలకైతే తెలియాలి. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కు గల 1,116,000 రూపాయలు కేసీఆర్ గారు ఒక మేనమామలాగా ఆడబిడ్డ పెళ్ళి అయితే కట్నం పంపుతారు. ఇది ఎక్కడైనా దేశంలో ఉందా అంటే దేశంలో కళ్యాణ లక్ష్మి పథకం అనేది దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ
కేసీఆర్ గారి నాయకత్వం, జగన్ నాయకత్వం, జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ మండల ప్రజా సమస్యల పరిష్కార వేదికైనటువంటి సర్వసభ్య సమావేశం ఎంపీపీ అన్నం మంగ ఆధ్వర్యంలో మంగళవారం వాడివేడిగా జరిగింది. సందర్భంగా సమావేశంలో పలు శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మండలంలో రైతు బీమా పథకం కింద 21 మంది చనిపోయిన రైతులకు 5 లక్షల చొప్పున అందజేశామన్నారు. దానికి సబ్జెక్టు అందరికీ అన్ని విలేజ్లకు అవగాహన వాళ్ళు కూడా అక్కడ అవగాహన ఇంప్రూవ్మెంట్ ఆ లోపల ఏదైనా సబ్జెక్టు ప్రజాప్రతినిధులు ఆ సబ్జెక్టు వస్తారు. ఒక ట్రైన్ శాంక్షన్ అయింది తిమ్మాపూర్ గ్రామంలో. అలాగే జెడ్పీబీ జనరల్ ఫండ్ ద్వారా 2 పనులు శాంక్షన్ అయ్యింది. మెయిన్ ఆఫ్ ఈసీ రోడ్స్ ఇంటి ఆఫీస్. అలాగే మనము మనబడి కార్యక్రమంలో 18 స్కూల్స్ శాంక్షన్ అయినవి. దాంట్లో 8 రూరల్లో ఉన్నవి, 10 స్కూల్స్ అర్బన్లో ఉన్నవి. వాటికి సంబంధించిన ఎస్టిమేషన్స్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం పంపించడం జరిగింది. వాటిలో 6 మాత్రమే శాంక్షన్ అయ్యాయి ఇప్పటి వరకు. అలాగే ఎన్జీఆర్ఎంజెస్ నిధుల ద్వారా రూరల్ స్కూళ్లలో టాయిలెట్స్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్స్ కోసం 88,77,000 రూపాయలు మంజూరు. మంజూరైన డబ్బులు వచ్చినాయి. అక్కడ ఎవరన్నా సర్పంచ్ వాళ్ళు ఇంతకుముందు కలెక్టర్ అమ్మ ఏం చెప్పిందంటే, మేడం ఎవరన్నా వర్కులలో లేట్ చేసిననుకో, కిందోరియం కానీ శ్మశాన వాటిగా లేట్ కడితే మీకు అందరికీ నోటీసులు పంపింది. అందరికీ నోటీసులు పంపి సస్పెండ్ చేస్తా అన్నది. మంచిదే, సస్పెండ్ చేసే వరకు కట్టు డిలే అవుతుందని సస్పెండ్ చేస్తా అన్నది. కానీ మరి వాళ్ళకి ఇప్పుడు పుస్తకంలో కొంతమంది లేని సర్పంచులు ఉన్నారు. వాళ్ళు పుస్తకం అమ్ముకొని పెట్టుకున్నారు. ఇప్పుడు అలా మిత్తి కట్టలేకపోతాను. మరి అది కూడా మీ మీటింగులలో అమ్మ మేము పని చేయమని పోతే మాకు ఇట్లా అంటారు, మళ్ళీ సర్పంచ్ ఇట్లా అంటారు, వాళ్ళ బిల్లు రాదు, వాళ్ళ పద్ధతి ఇట్లా అంటారని మీరు కూడా అప్పుడప్పుడు మీకు వాళ్ళకి ఇబ్బంది పెట్టినప్పుడు మరి ఒకరోజు లేట్ అయితే నోటీస్ పంపిస్తాను. దాన్ని కూడా చూడాలి కదా. ఇక్కడ సర్పంచ్ పబ్లిక్ లో మంచి పేరుతో రోడ్డు అవుతుంది, కానీ వాళ్ళకి డబ్బులు లేని కూడా ఉన్నారు కొంతమంది. అక్కడ ఏముంటారు మీరే చెప్తున్నారు కావాలని మీరు చేత కాక చేయలేదు. ఇదే సభ ముఖ్యంగానే అడుగుతాను. వాళ్ళు నోటీస్ సర్పంచ్ వర్క్ చేస్తలేదని నోటీస్ పంపినట్టు డబ్బుల కాడ కూడా మళ్ళీ వాళ్ళు పుస్తకాలు అనుకొని పెట్టుకున్నారట. సర్పంచ్ మావి చేస్తారని మీకు మన జిల్లా మీటింగ్ పెట్టినప్పుడు మీ మీటింగ్ లో నేను నాది అని పలానా వస్తుంది. అతను కాల్ చేస్తుంది, రాజశాఖలో కొనుక్కుంటున్నాము అని. ఎంపీ గారు రంగపల్లి ఎంపీ గారు ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నాం, యాక్షన్ తీసుకున్నారు. చేయలేదు సార్. ఇక్కడ వేరే ఒక అవునా చెప్పలేదు. కాలేదు కదండి వాళ్ళు సార్. ఈ ల్యాండ్ చేసినప్పుడు కూడా మా అటువంటి పెద్ద మనుషులకు అందరికీ మీరు చెప్పి ఎంఆర్ఓకు మళ్ళీ మండలిలకు మీరు కలెక్టర్ ప్రపోజల్ పంపి మన ఇరిగేషన్ ప్రాపర్టీని మరి తక్కువ లెవెల్ వస్తాను మీరు మాట్లాడతారు. కాపాడే బాధ్యత జడ్జి గారు మాకు ఇన్ఫర్మేషన్ చేయకుండా ఫెన్సింగ్ చేయకుండా మరి జూనియర్ సివిల్ జడ్జి గారు ఉన్నారు కదా, మాకు
ఇన్ఫర్మేషన్ కూడా మీరు చేయకూడదు. వాళ్ళు చెప్పినట్టు మేమేమో ఇమీడియట్గా చేయలేదు. మీరు కౌంటర్ ఫైల్ చేసిందా? కౌంటర్ ఫైల్ అయిపోయింది. కౌంటర్ ఫైల్ చేస్తే కౌంటర్ ఫైల్ అదేంటంటే మీరు కమిషన్ అపాయింట్ చేయమని కోర్టు నుంచి కమిషన్ అపాయింట్ చేయమని కమిషన్ అపాయింట్ చేసి సార్ మా ల్యాండ్ మేము వేసుకుంటాను, మేము ఇరిగేషన్ ల్యాండ్ వేసుకుంటాను అని అరెస్ట్ చేస్తున్నాము. 3 లీటర్ల నాటుసారిని మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాము. మళ్ళీ కళ్ళలో కల్తీ అనేది జరగకుండా శాంపిల్స్ తీసి రసాయన పరీక్ష నిమిత్తమని నిజామాబాద్కి సెండ్ చేయడం జరిగింది. అయితే ఈ ఐటీ ఎరాడికేషన్ లో భాగంగా డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే విలేజెస్ ని ఏపీసీ కేటగిరీ వైజ్ గా డివైడ్ చేసి, ఏ కేటగిరీ అంటే 0 కేసెస్, బి కేటగిరీలో 125 కేసెస్ ఉన్నాయి, ఒక బి కేటగిరీ డివైడ్ చేసి, అంటే ఏ అంటే ఏంటంటే కంప్లీట్ గా అక్కడ ఐడి లేకుండా అట్లా 4 కేటగిరీస్ గా డివైడ్ చేసిండు. అందులో మనకు డి కేటగిరీలో ఎక్కువగా తలమల విలేజ్ ఉంది. ఇక్కడ అన్ని దాదాపుగా బి కేటగిరీలో ఉన్నాయి. బి కేటగిరీలో 9 విలేజెస్ ఉన్నాయి, ఏ కేటగిరీలో 7 విలేజెస్ ఉన్నాయి. ఈ 7 విలేజెస్ లో కంప్లీట్ గా ఐడి అనేది ఎరాడికేట్ అయింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బొప్పారం గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఐజీ గారి ఆదేశాల మేరకు మంచిర్యాల ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహజన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో డీసీపీ, ఏసీపీ, సిఐ, ఎస్ఐఎస్, పీసీఎస్, టీఎస్ఎస్పీ సిబ్బంది మొత్తం 50 మంది అధికారులు సిబ్బందితో బొప్పరంలో పోలీసులు ఆకస్మికంగా కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు. ఎవరు చేయట్లేదా? వెళ్ళిపోయారు. ఓకే 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 ఎవరైనా వెళ్ళిపోయారు వాళ్ళకి మీరు అందరు సహాయం ఇవ్వాలి. మీ ఊరు నుండి ఎవరైనా కానిస్టేబుల్ అయితే, ఎస్ఐ అయితే, ఎంఆర్ఓ అయితే మీకు సహాయం వస్తుంది. అందువల్ల ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళకి మీరు కూడా సహాయం చేయవచ్చు. వాళ్ళకి ఒకసారి టిఫిన్ ఇస్తే అదే కూడా సహాయం వాళ్ళకి ఇంకా మోటివేట్ చేయాలి. ఇంకా ఎవరైనా ఇట్లా ఎక్కువ అంటే మంచిగా పెరుగుతున్నారు వాళ్ళకి ఎట్లా నేర్పించాలి, వాళ్ళతో పాటు పెరగాలి. ఏంటి పెరగాలి? పరిగెత్తాలి. సో దాట్ వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ మీరు కూడా అందరు స్కూల్ పోవాలి. ఎవరైనా స్కూల్ ఏజ్లో ఉన్నారు, కాలేజ్ ఏజ్లో ఉన్నారు, వాళ్ళు స్కూల్ పోవాలి. డైరెక్ట్లీ పొలంకి పోతే ఏం రాదు. మీ పరిస్థితి ఇట్లా ఉంటుంది. మీరు మీ పరిస్థితి మరించాలి. ఎట్లా మరిస్తుంది? మీరు మీ పిల్లలకి మంచి స్కూల్ పంపాలి, కాలేజ్ పంపాలి, గ్రాడ్యుయేషన్ చేయించాలి. గ్రాడ్యుయేషన్ చేస్తే వాళ్ళకి హైదరాబాద్లో ఎక్కడైనా బయట మంచిర్యాలలో, లక్ష్మీపేటలో, జైపూర్లో, చెన్నూరులో జాబ్ రావచ్చు. వాళ్ళు అప్పుడు పొలం కూడా చూసుకోవచ్చు, జాబ్ కూడా చేయొచ్చు. ఇద్దరు వాళ్ళకి జీతంకి ఇద్దరు దారి ఉంటుంది. అట్లా మీరు అట్లా ఆలోచించాలి. నెక్స్ట్ లాస్ట్, మందు అంటే మోస్ట్ డేంజరస్ ఐటమ్. డేంజరస్ అంటే హానికారక. మందు అంటే హానికారక. అందరు ఇక్కడ మా జెంట్స్ మందు తాగుతున్నారా? తాగుతారుగా. అదే అంటే దానికి ఒక మాట చెప్తాను. మీరు మందు తాగితే ఇల్లులో ప్రాబ్లం, కుటుంబంలో కూడా. నెక్స్ట్ మీరు డబ్బులు ఖర్చు చేయాలి కొన్నదానికి. థర్డ్, అదే దాంతో మందుగా మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆరోగ్యం ఖరాబ్ అయితే మళ్ళీ డబ్బులు పెట్టి హాస్పిటల్ చూపించాలి. నెక్స్ట్ లేకపోతే మీరు సర్పంచ్తో మాట్లాడి సర్పంచ్ ఏమైనా ఇష్యూ ఉంటే, ల్యాండ్ ఇష్యూ ఉంటే, ఏమైనా ఉంటాయి. ఇప్పుడు అదే వస్తుంది, వర్షాకాలం వస్తుంది. అప్పుడు ఏంటి, ఇది నా గట్టు పంచాల్సి వస్తుంది. అప్పుడు మీ ఒకరు అదే ఫైటింగ్ చేయకండి. ఒకరిని కొడతారు, చేతితో కొడతారు, కర్రతో కొడతారు. దానికి ఎందుకు కొట్టాలి అట్లా? అది అట్లా ఉంటే మీరు సర్పంచ్తో మాట్లాడి, పెద్ద మనిషితో మాట్లాడి, లేకపోతే పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మన పని చేస్తాము. నెక్స్ట్, మీ ఇప్పుడు ఉమెన్ ఉంటే మీకు అందరికీ ఇప్పుడు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలా చట్టమ్స్ వచ్చింది మీకోసం. దానికి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఎవరైనా కొట్టే, మీ హస్బెండ్ ఉంటే, మీ పిల్లలు ఉంటే మీరు పిటిషన్ ఇవ్వాలి. వాళ్ళకి చెప్పాలి ఇది కరెక్ట్ లేదు. ఇప్పుడు మీ హస్బెండ్ మీకు కొడితే మీ కొడుకు కూడా అదే నేర్చుకుంటున్నారు.
వాళ్ళు కూడా వాళ్ళ భార్యకి అదే కొడతారు, అట్లా కొడతారు. కొడతారా లేదా? మీరు ఏం చేయాలి? మీరు ఆపాలి. చెప్తున్నది అది ఆపాలి. అది మీరు